పరిరక్షణ సమితి నేత ఏ శివారెడ్డి గారు, నా మిత్రుడు ఈ పుస్తక రచయిత కందుల రమేష్ గారు, ఈ సభకి వచ్చిన మిత్రులు పెద్దలు అందరికీ నా నమస్సులు. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే ఒక ఫ్రేజ్ మీరు వినే ఉంటారు. 1988లో వచ్చింది ఈ బుక్. ఎడ్వర్డ్ హెర్మన్, నోమ్ చామ్స్కీ అనే ఓ ఇద్దరు అమెరికన్ మేధావులు ఈ పుస్తకం రాశారు. ప్రభుత్వాలు అమలు చేసే పాలసీలు, ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా వారు తీసుకునే పాలసీ నిర్ణయాలు, వీటికి ప్రజల ఆమోదాన్ని పొందటం కోసం గాను మీడియా ఏ విధంగా ప్రాపగండా చేస్తుంది అనే ఓ సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రతిపాదించారు ఆ పుస్తకంలో. దే కాల్డ్ ఇట్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్. అమరావతి విషయంలో ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రభుత్వం అమరావతిని ధ్వంసం చేయడం కోసం గాను చేస్తూ వచ్చిన ప్రక్రియ మొత్తాన్ని గమనిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంట్ అనే ఒక పుస్తకం రాయొచ్చు. మీరు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంట్ అనండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అపోజిషన్ అనండి, ఏమైనా అనండి, ఒక పుస్తకం రాయొచ్చు. అమరావతి ఇట్స్ ఎన్ ఐడియా. అమరావతి బేసికల్గా ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్. ఓ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, ఆ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని అనేది పాలనాపరంగా అవసరమైన మేరకు కార్యాలయాలు కట్టి ఇదే రాజధాని అని చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ రాజధాని నగరాన్ని ఈ రాష్ట్రం మొత్తానికి ఒక గ్రోత్ ఇంజిన్గా, ఈ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి దిశగా లాక్కు వెళ్ళే ఒక 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 సిస్టమ్గా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెయ్యాలి అనేది ఒక ఐడియా. ఈ ఐడియా చంద్రబాబు నాయుడు గారికి తను ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో హైదరాబాద్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం గాను ఆయన చేసిన ఆలోచనలు, అమలుపరిచిన విధానాలు, ఆ అనుభవం రీత్యా ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల నగరాలు ఏ విధంగా గ్రోత్ ఇంజిన్స్గా పనిచేసినాయి, అర్బనైజేషన్ ఏ విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి మొత్తానికి ఉపయోగపడింది అనేది చూసి తన అనుభవం, ప్రపంచ దేశాల్లో ఉన్న అనుభవాలు, నగరాల్లో ఉన్న అనుభవాలు, వీటినన్నింటినీ క్రోడీకరించుకున్న తర్వాత ఆయన అమరావతి అనే ఒక మెగా సిటీ, ఒక గ్రీన్ సిటీ కాన్సెప్ట్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన అధికారంలో ఉన్నారు, ఆ అవకాశం ఆయనకు వచ్చింది. ఆ కాన్సెప్ట్ని అమలుపరిచే ప్రయత్నం చేశారు. ఆయన అమలుపరిచేందుకు చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో కృషి చేశారు అని నేను నమ్ముతున్నాను. కృషి చేయలేదు అని అనేందుకు ఏ విధమైన దాఖలాలు లేవు. ఆయన చిత్తశుద్ధిని శంకించడం కోసం మనకి ఏ రకమైన అవసరం, దాఖలాలు కనపడడం మన ముందు. ఈ ఐడియాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ఆమోదించింది. అట్లీస్ట్ మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాము అని ప్రకటించింది కదా. నిజానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, దాని అధినేత జగన్, ఆయన కానీ మరెవరైనా కానీ ఈ ఐడియాను వ్యతిరేకించవచ్చు, నో ఇష్యూ, తప్పేమీ లేదు. ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్. మా స్కూల్ ఆఫ్ థాట్ అది కాదు, ఇది అని చెప్పండి, మీరు ఇబ్బంది ఏం లేదు. అసలు అర్బనైజేషన్ వద్దని చెప్పండి, నో ఇష్యూ, ఇబ్బంది లేదు. వాళ్ళతోటి పేచీ లేదు. అట్లా చెప్తే పేచీ ఎవరితో వస్తుందంటే ఏ రకమైన సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా ఒక ఐడియాని ధ్వంసం చేద్దాం, అబద్ధపు ప్రచారంతో దాని పునాదుల్ని పెకిలిద్దాం, దాన్ని శాశ్వతంగా సమాధి చేద్దాం అని దానికోసం గాను ఏనాడు కని విని ఎరుగని స్థాయిలో దుష్ప్రచారం సాగించే వాళ్ళతోటి పేచీ వస్తుంది మనకి. వీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఈ రాష్ట్రం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టే ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది ఈ ఇష్యూ. దానికి అమరావతి రైతులకు ముందు మనం దండం పెట్టాలి. అమరావతి రైతుల కృషిని శ్లాఘించాలి. అమరావతి అనే కాన్సెప్ట్ మీద బురద చల్లడం కోసం వైఎస్ఆర్సీపీ యంత్రాంగం, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం
వీళ్ళు తమకున్న సర్వశక్తులు, సర్వహంగులు దాని మీద కేంద్రీకృతం చేశారు. ఎటువంటి దుష్ప్రచారం తెరలేపారంటే, గోబెల్స్ బహుశా అంటే గోబెల్స్ ఎక్కడైనా సమాధిలో అంటే ఆ సమాధిలో కదులుతూ ఉంటాడు ఆయన. అరే ఇంత ఉంటుందా, ఈ రకమైన దుష్ప్రచారం ఉంటుందా, నాకు తెలియదే నా కాలంలో అనుకోని ఉండొచ్చు. ఆ రకమైన దుష్ప్రచారం కొనసాగించారు. అభూత కల్పనలు, అసత్యాలు, అర్ధసత్యాలు, ఇటువంటి అన్నిటినీ రకరకాల పద్ధతుల్లో సీసాలో వేసి రకరకాల పద్ధతుల్లో, రకరకాల కాంబినేషన్స్లో, రకరకాల పెర్ముటేషన్స్లో బయటికి రాగి తీసి వాటిని జనం మీద గుప్పించారు. అల్టిమేట్గా వాళ్ళ ఎయిమ్ ఏంటంటే, అమరావతి కాన్సెప్ట్ నిజంగానే పొరపాటేమో, అమరావతి పేరుతోటి చంద్రబాబు గారు చేస్తున్నదంతా నిజంగా తప్పేమో, అమరావతి రైతులు అసలు రైతులు కాదేమో, పెయిడ్ ఆర్టిస్టులేమో అనే అనుమానాలు ప్రోధి చేయాలి. ఆ తరహా అనుమానాలు ప్రజల మనసులో రావాలి. చాలా వరకు వాళ్ళు నిజానికి సఫలీకృతం అయ్యారు కూడా, ఐ మస్ట్ సే. చాలా వరకు వాళ్ళ విషయంలో విజయం సాధించారు. అయితే యువతల పక్కన ఉన్న రెసిస్టెన్స్ క్రమేపీ పెరుగుతూ వచ్చింది కాబట్టి వాళ్ళ 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 పురోగతి కొంచెం ఉండే అదే క్రమంలో కొంచెం వెనక్కి వెళుతూ వచ్చింది. ఈ అమరావతిని పదే పదే తప్పుడు సమాచారం, ఈ గోబెల్స్ ప్రచారం ఇదంతా చేసిన తర్వాత 3 రాజధానులకు అనుకూలంగా రంగం సిద్ధం చేసిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ నేపథ్యం నుంచి ఈ 3 రాజధానుల ప్రతిపాదనకు ముందు ఉన్న అబద్ధ ప్రచారం, 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనకి అనుకూలంగా చేస్తూ వచ్చిన మరో అబద్ధ ప్రచారం, ఈ నేపథ్యం నుంచి మనం ఈ బుక్ని చూడాలి. అమరావతి వివాదాలు, వాస్తవాలు. ఈ విషయంలో ఇప్పుడు బేసిక్గా చాలా రకాల అబద్ధ ప్రచారాలు తీసుకొచ్చారండి. దానికి పర్యావరణం అనుమతులు లేవన్నారు, రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారన్నారు, దళితులకి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు భూముల విషయంలో, ఇది అమరావతి అంత భూకంపం జోన్లో ఉందన్నారు, ఆహార భద్రత, సారవంతమైన భూముల్లో ఆహారం పండించడం మానేసి, ధాన్యాలు పండించడం మానేసి భవనాలు కడితే ఆహార భద్రతకి ఇబ్బంది వస్తుందన్నారు. ఇంకేమేం చెప్పారు, పర్యావరణ అనుమతులు లేవన్నారు, కాలుష్య కాసారం అన్నారు, ఈ ముంపు భూములు అన్నారు, కట్టుబడులకు అసలు భూములే పనికిరావన్నారు. ఇవన్నీ ఇంత చేస్తే ఆ కట్టిన ఏదైతే ఉన్నాయో 2019 ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికి టీడీపీ హయాంలో జరిగిన నిర్మాణాలు ఏవైతున్నారో అవి ఎంత గ్రాఫిక్స్ మాయాజాలం ఉన్నారు. ఎట్లా అక్కడే కూర్చుంటున్నారు వాళ్ళు, బట్ దే స్టిల్ కాల్ ఇట్ గ్రాఫిక్స్. ఇవన్నీ చేసి ఈ ప్రచారం అంతా కొనసాగించిన తర్వాత 3 రాజధానులు తీసుకొచ్చారు. ఈ నేపథ్యం నుంచి చూస్తే స్థూలంగా మనకి 4 రకాలుగా కనపడతాయి. కందుల రమేష్ పుస్తకంలో మనకి ఒకటేంటంటే ఆంధ్రుల రాజధాని అసలు నేపథ్యం, అంటే మొదటి నుంచి ఆంధ్రుల రాజధానిపై ఉన్న ఒక రకమైన అస్థిరత, ఒక రకమైన అనిశ్చితి, ఇది ఒకటి. రెండవది అమరావతి అనే కాన్సెప్ట్ ఆవిర్భావం. 2014 రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారి సారథ్యంలో రావడం, అప్పుడు అమరావతి కాన్సెప్ట్ రావడం రెండవది. మూడవది అమరావతి అనే కాన్సెప్ట్ నాశనం చేసే లక్ష్యంగా అమరావతిపై జరిగిన దాడి ఆ తర్వాత భవిష్యత్తు ఏమిటి, ఆంధ్రులు రాజధాని లేకుండా ఈ విధంగా ఉండాల్సిందేనా, ఏం చేయాలి, ఇప్పుడు విధ్వంసం జరిగింది, ఈ విధ్వంసం తర్వాత శిథిలాలు, వాటిని తీసేయాలి, మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి, ఈ భవిష్యత్తు ఏమిటి, ఈ 4 అంశాలని కందుల రమేష్ తన పుస్తకంలో స్పృశించటమే కాదు లోతులకు వెళ్ళారు. అంటే ఇది ఒకసారి జనాన్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్న తర్వాత రకరకాల విషయాలు వస్తాయి. శ్రీబాగ్ ఒప్పందం ఎప్పటిది, స్వాతంత్రం ముందు నాటిది, అది పెద్ద మనుషుల ఒప్పందం, దానికి శాంక్టిటీ ఏమీ లేదు, అధికారికంగా జరిగిన ఒప్పందం ఏం కాదు. కానీ 3 రాజధానుల ప్రతిపాదన కోసం, దానికి బలం చేకూర్చడం కోసం కానీ శ్రీబాగ్ ఉడంబడికని కూడా తీసుకొచ్చారు. అక్కడి నుంచి మొదలుకొని కందుల రమేష్ చరిత్రలోకి వెళ్ళారు, ఆ తర్వాత కంటెంపరీ హిస్టరీ చూసుకొచ్చారు,
తర్వాత ఇప్పుడు మన ముందు గత 2014 తర్వాత జరిగిన అంశాలు వాటినన్నింటినీ కూడా చూశారు. వీటినన్నింటినీ చూసి వాటిలో లోతులకు వెళ్ళి ఏమేమి అబద్ధాలు ఉన్నాయి ప్రచారంలో, సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా కానివ్వండి, ఏ రకమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి, వాటిల్లో అబద్ధాలు ఏమిటి, వాస్తవాలు ఏమిటి, వీటిని తరచి చూసి సాధికారికంగా వాటి మీద కామెంట్ చేశాడు ఆయన. ఇప్పుడు ఈ అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకంలో ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి, డిఫరెంట్ ఇష్యూస్కి రమేష్ ఇచ్చిన వివరణ చూసిన తర్వాత దాదాపుగా వాటికి ఆ వివరణల్ని పూర్వపక్షం చేసేందుకు ఆర్గ్యుమెంట్లు దాదాపు ఉండవు. ఎందుకు ఉండవంటే అమరావతి విధ్వంసం లక్ష్యంగా ప్రధానంగా బయటికి తీసుకొచ్చిన అమరావతి శత్రువులు, అమరావతిని శత్రువుగా చూసిన మనుషులు తీసుకొచ్చిన అంశాలు ఎక్కువ శాతం అభూత కల్పనలో, అంటే 1% కూడా సత్యం లేని విషయాలు అవన్నీ. కాబట్టి వాటిని మనం పూర్వపక్షం చేసిన తర్వాత ఈ పూర్వపక్షం చేసిన వాదాన్ని మళ్ళీ పూర్వపక్షం చేయడం దాదాపుగా సాధ్యం కాదు. కానీ ఎట్లా ఉంటుందంటే దాడి మరో రకంగా జరుగుద్ది. చూడండి, దాడి మరో రకంగా జరుగుద్ది. కులాలు తీసుకొస్తారు, ఇంకా ఏమైనా కోణాలు తీసుకొస్తారు. అల్టిమేట్గా ఎదుటి మనిషి క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నాలు సాధారణంగా జరుగుతాయి. ఎదుటి మనిషి చెప్పిన విషయంలో వాస్తవం లేదు అని చెప్పడానికి అవకాశం లేనప్పుడు ఎదుటి మనిషి మీద కొంత బురద చల్లి క్రెడిబిలిటీని దెబ్బతీస్తే ఆ మనిషి చెప్పిన మాటలకు కూడా క్రెడిబిలిటీ లేకుండా పోద్ది అనేది అదొక ఇదనమాట. ఇంకొకటి కూడా ఉంది, అబద్ధం అనేది కన్సిస్టెంట్గా చెప్పాలి. సంవత్సరం క్రితం ఒక అబద్ధం ఆడితే సంవత్సరం తర్వాత నేను పలానా రోజు పలానా అబద్ధం ఆడాను కదా అని గుర్తు చేసుకుని ఆ అబద్ధానికి కట్టుబడి ఉండాలి. ఫార్చునేట్లీ అమరావతిని శత్రువుగా పరిగణించిన వాళ్ళకి ఈ రకమైన కన్సిస్టెన్సీ తప్పింది. కాస్త అబద్ధాలు అట్టం కూడా కన్సిస్టెంట్గా చేయాల. వీటినన్నింటినీ మాకు పాపం కందుల రమేష్ గారు అన్నింటినీ పట్టుకున్నాడు. ఈయన లాజిక్ మిస్ కాల, అన్నింటినీ క్యాటలాగ్ చేశాడు, వాటినన్నింటినీ చదువుకోవచ్చు. ఫైనల్లీ ఈయన చేసిన ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం, అందులో ఏం అనుమానం లేదు. చాలా మంచి ప్రయత్నం. ఆ మంచి ప్రయత్నాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం జర్నలిస్ట్ కాబట్టి దాన్ని చాలా మెథాడికల్ అప్రోచ్తో ఆయన రాసుకొచ్చారు. దానికి మనం కందుల రమేష్ని తప్పనిసరిగా అభినందించాలి. అయితే దాన్ని పూర్వపక్షం చేసేందుకు వీల్లేదని అన్నాను కదా నేను. ఈరోజే నేను ఏదో ఒక గ్రూప్లో చూశాను, చివరిన లాస్ట్లో బుక్లో రమేష్ అమరావతిని పాలన రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, రాయలసీమను పారిశ్రామిక రాజధానిగా అభివృద్ధి చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఏకైక మార్గం అని చెప్పి రాశాడు ఆయన. దీన్ని కొందరు మిత్రులు ఈయనకి కళ్ళు తెరుచుకుని చూసారా, చివరికి వచ్చేసరికి పుస్తకం చివరికి వచ్చేసరికి అని కామెంట్ చేశారు. ఈ రాజధానుల ప్రస్తావన కాదు ఇది, నిజానికి అది ప్రాంతాల అభివృద్ధి ప్రస్తావన. కానీ వన్ మస్ట్ బి కేర్ఫుల్ విత్ వర్డ్స్ అనేది దీన్ని సూచిస్తారు. వెంటనే చూశారు ఇది. ఏ ప్రజాస్వామిక సమాజంలోనైనా ఓ అర్థవంతమైన చర్చ, రాజకీయ పరంగా అర్థవంతమైన చర్చ ఏ ప్రజాస్వామిక సమాజానికైనా ప్రాణం. కందుల రమేష్ గారి పుస్తకం ఆ తరహా చర్చకు దోహదపడుద్ది. అయితే ఇవాళ ఆంధ్రుల సమాజంలో, ఈ రాష్ట్రంలో అభూత కల్పనలకు, అసత్యాలకు, అశ్లీలాలకు, అసభ్యతకు పెద్దపీట వేస్తూ జరిగే చర్చకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది. ఈ తరహా ప్రాధాన్యతల్ని ఆవలికి నెట్టి మంచి తరహా పొలిటికల్ డిస్కోర్స్కి ఈ పుస్తకం ఉపయోగపడగలదనేది నా విశ్వాసం. దానికి కూడా మనం రమేష్ని అభినందించాలి. చివరిగా అమరావతి ఆంధ్రుల రాజధాని అనగానే మనకు గుర్తొచ్చేది రైతులు. రైతుల సమస్య విడివిడిగా చూస్తే చిన్న సమస్య.